దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 10వ తేదీ ఏప్రిల్ మాసము 2025 సంవత్సరం. ఈ శ్రమల కాల ధ్యానంలో దేవుడు మనల్ని ప్రేమించి మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానము, ఇది గొప్ప సందేశము. మీరు జాగ్రత్త కలవారై ఉండవలెను. మీరు జాగ్రత్త కలవారై ఉండవలెను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకుచు, దానిని ఆశతో ఆపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇది వాక్యం. కానీ మనము ఈ వాక్యము ముందు వెనక చూస్తే 10వ వచనం నుంచి ఈ భావం మనకు వస్తుంది. ఏమనుంది? అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ద డే ఆఫ్ ద లార్డ్ ఇక్కడ చెప్పబడుతుంది. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్నవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రగులుకుని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో ఆపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను. అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుకుంటున్నాం, వాటి యందు నీతి నివసించు. ఇది పూర్తి కాంటెక్స్ట్ మనకి. ఈ పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం ఏమంటున్నాడు? ఈ 2వ పత్రిక మీకు రాయిచున్నానంటూ ఇంతకు ముందు ఏ విధముగా ప్రవక్తల ప్రవచనాల కోసము చెబుతూ, ఆయన రెండవ రాకడ ఎక్కడా అని మీరు ఆలస్యము అంటున్నారు అన్న సందర్భంలో ఒక్క దినము 1000 దినముల వంటివి అని చెప్పుతూ, ఇక్కడ 8వ వచనము, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె అని ఇక్కడ రాస్తున్నట్లు, అంటే ఎస్కటాలజీ కోసము, జరగబోచున్న కార్యముల కోసం రాయబడినట్లు మనం చూడగలుగుతున్నాం. అయితే ఇంగ్లీష్లో మనము ఒకసారి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ 2 పీటర్ చాప్టర్ 3 11-12 మనం చదివితే, సిన్స్ ఎవ్రీథింగ్ అరౌండ్ us is going to be destroyed like this, కాబట్టి మన చుట్టూ ఉన్నది అంతయు ఈ విధముగా నాశనమైపోవున్నది గనుక వాట్ హోలీ అండ్ గాడ్లీ లైఫ్స్ we should live. అంటే మరి మనము ఎంత జాగ్రత్తగా దేవునికి ఇష్టముగా, పరిశుద్ధముగా, భక్తితో జీవించవలనో, ఏ విధముగా లుకింగ్ ఫార్వర్డ్ టు ద డే ఆఫ్ గాడ్, దేవుని యొక్క దినము కోసము ఎదురు చూచుచు, అండ్ హరీయింగ్ ఇట్ అలాంగ్, అంటే నీవు ఏ విధముగా ఎదురు చూస్తూ దానికోసము శ్రద్ధ కలిగి ఉన్నావు. ఆన్ ద డే హీ విల్ సెట్ ద హెవెన్స్ ఆన్ ఫైర్, అంటే దేవుని దినమందు ఆయన ఆ యొక్క ఆకాశములు అగ్నికి రగులుకొనును అని తెలుగులో ఉంది, అగ్నికి అప్పగిస్తాడు. అండ్ ద ఎలిమెంట్స్ విల్ మెల్ట్ అవే ఇన్ ద ఫ్లేమ్స్, అంటే ఆకాశములోని ఉన్నవన్నీ కూడా అగ్ని చేత కాలిపోవును. బట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద న్యూ హెవెన్స్ అండ్ ద న్యూ ఎర్త్ యాజ్ హీ ప్రామిస్డ్. కాబట్టి దేవుని యొక్క నీతితో మనము ఎదురు చూస్తున్న వారము కనుక మనకి నూతన ఆకాశము, నూతన భూమి కలుగునని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఇది వాక్య భావం. అయితే ప్రభునందు ప్రియులరా, మనము ఒక్కసారి ముందు వెనక చూసే ముందు ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఎంతో ఎంతో స్పష్టముగా, దేవుని యొక్క వాక్యము మనకి ఎంత చక్కగా చెప్పుతుంది అని అంటే, ఇక్కడ ఎస్కటాలజీ గురించి చెప్పే కంటే మనము వాక్యం టైటిల్ ఏమని పెట్టచ్చు అంటే సెకండ్ ఛాన్స్. సెకండ్ ఛాన్స్ అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్త అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా?
మొదటిసారి యథాలాపంగా చేస్తాము, కానీ రెండవసారి ఎప్పుడైతే మనం ఫెయిల్ అయిపోతామో చాలా జాగ్రత్తగా చేస్తాం. అదే పరీక్ష అయితే పర్వాలేదు, శ్రద్ధగా చదివి రాస్తాము. కానీ జీవితంలో ఒక్కసారి దెబ్బతిన్నాక వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, తీసుకునే ప్రతి నిర్ణయము చాలా జాగ్రత్త కలిగి దేవునికి అమ్మో ఇందువల్ల ఏం కష్టం వచ్చి పడుతుందో, అమ్మో దీనివల్ల నేను ఇంకా ఎన్ని శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుందో అని, అంటే దేవుని యందు శ్రద్ధ కలిగిన వారముగా మనము ఉండాలి. అంటే అందుకనే భక్తుడు అంటున్నాడు, నాకు శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచి తిని శ్రమ కలుగుట నాకు మేలాయను. నా జీవితంలో మీ జీవితంలో కూడా శ్రమ అనే పాఠశాలలో మనము నేర్చుకున్నప్పుడు, కన్నీరు అనే ఆ యొక్క సముద్రాల గుండా మనము దాటి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితముగా నీకు నాకు వాగ్దానము చేసిన వాగ్దానములన్నీ స్థిరములు అని చెప్పి నెరవేర్చుటకు సామర్థ్యం కలిగిన దేవుడు అని మన ద్వారా దేవుడు మహిమ పొందుటకు ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటంటే ఈ మాటలు యాకోబు గారు రాస్తూ ఈ విధంగా 5వ అధ్యాయము 9వ వచనం నుంచి, సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము. చాలాసార్లు మనము అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, తీర్పు తీర్చకుడి, అప్పుడు మీరు తీర్పులో ప్రవేశింపరు. కనుక ఎవరిని గూర్చి కూడా మనము తీర్పు తీర్చకూడదు. న్యాయాధిపతి దేవుడు. ఒకడు పడిపోయినా ఆయన వల్లనే, ఒకడు నిలబడినా ఆయన వల్లనే, కాబట్టి కృంగిపోయినా ఆయన వల్లనే, ఆయన తిరిగి ఉజ్జీవింప చేయగలడు. కాబట్టి దేవుని పని దేవుని చేయనిద్దాం. మనం ఎవరమండి జడ్జిలు అవ్వడానికి? కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యము నీతో నాతో చెప్తుంది, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. కనుక సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఎప్పుడైతే మనము శ్రమ అనేది దేవుడు మనకి ఓర్పును నేర్పిస్తున్నాడని, అది శ్రమ అనుభవం పాఠశాలలోకి తీసుకువెళ్తుందని, ఉదాహరణకి సహించిన వారిని ధన్యులు అని అంటున్నాం కదా. అంటే చూసారా ఎంత ఓర్చుకున్నాడు. అంటే సింపుల్ గా మనకి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అయితే అహంకారము గలవాని కంటే శాంత గుణము గలవాడు శ్రేష్ఠుడు. ఇవి రెండు ఎందుకు కలిపి చెప్పబడుతున్నాయి? ఈ ప్రసంగి 7:8లో నీవు శాంతము కలిగి ఉన్నప్పుడు ఖచ్చితముగా దేవుడు నీకు ఇచ్చిన ఆ దర్శనము, నీ యొక్క ప్రతి ఆశయము, నీ యొక్క ప్రతి కళ, దేవుని యొక్క వాగ్దానము నీ జీవితంలో నెరవేరి తీరుతుంది. కానీ మనము తొందరపడు వారముగా, మనము అనేక మందిని నిందించు వారముగా, అనేక మందిని వేలెత్తి చూపు వారముగా, అనేక మందికి మనము తీర్పు తీర్చు వారముగా ఉంటూ ఉంటాం. కనుక ఇక్కడ ఇంకను యోబు గారి కోసము రాస్తూ యాకోబు పత్రిక, సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాం కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలి కనికరం గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. అంటే దేవుడు యోబుకి సెకండ్ ఛాన్స్ ఇచ్చినాడు. నిజంగా ఆదాముకి సెకండ్ ఛాన్స్ ఇచ్చి ఉంటే ఏమై ఉండేది? మోషేకు సెకండ్ ఛాన్స్ ఇచ్చి ఉంటే ఏమై ఉండేది? అంటే మోషే ఎంత బ్రతిమిలాడినా నువ్వు నాకు బ్రతిమిలాడకు, పౌలు ఎంత ప్రార్థన చేసినా నా కృప నీకు చాలును, నువ్వు నన్ను బ్రతిమిలాడవద్దు అని చెప్పి దేవుడు స్పష్టముగా చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం. కనుక ఈరోజు జాగ్రత్త కోసం మనము నేర్చుకుంటూ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా సెకండ్ ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. ఎస్కటాలజీ గురించి మనము ఇక్కడ వాక్యము చెప్పబడుతున్నప్పటికీ, నూతన భూమి నూతన ఆకాశము ప్రకటన గ్రంథం అంతా కూడా చెప్పబడుతున్నప్పటికీ, అదే విధంగా దానియేలు గ్రంథము, యెషయా గ్రంథము, ఎన్నో చోట్ల ఎస్కటాలజీ అంటే ప్రభువు దినము, కనుక సెకండ్ కమింగ్, ఇవన్నీ ఉన్నాయి. అయితే మనకి ఆత్మీయముగా
దావీదు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనం చూసినప్పుడు, ఎప్పుడైతే ఆ యొక్క ఏలీ ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు హోఫ్నీ ఫినెహాసులు వారు దేవుని యొక్క సన్నిధిలో దుర్మార్గము చేసినప్పుడు, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు, ఫిలిస్తీయులు వచ్చి యుద్ధమునకు దిగిరి అని చెప్పినప్పుడు వారు ఆ యొక్క మందసమును తీసుకుని హోఫ్నీ ఫినెహాసులు యుద్ధంలోనికి వెళ్ళినట్టు చూడగలుగుతాం. అయితే మందసం వచ్చిందని వీరు కేకలు వేసినప్పటికీ ఆ మందసము, ఎందుకంటే మందసాన్ని వాళ్ళు తీసుకెళ్లారు, కానీ మీకు తెలుసా దేవుని సన్నిధి వారికి తోడుగా వెళ్ళలేకపోయింది. యుద్ధంలో హోఫ్నీ ఫినెహాసు చనిపోయారు. ఆ వార్త విని ఏలీ చనిపోయాడు. ఆ వార్త విని మరి అతని కోడలు ఆ యొక్క ప్రసవించి ఈకాబోదు, కాబోదు అంటే ప్రభావము, ఈకాబోదు అంటే ప్రభావము వెడలిపోయిను అని చెప్పి ఆమె చనిపోయినట్లు. కనుక ప్రభావం వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క మందసము 7 నెలలు ఫిలిస్తీయుల దేశంలో ఉన్నప్పుడు వారిని దేవుడు బహుగా వేధించినప్పుడు వారు కొత్త బండి కట్టి, ఇవన్నీ కూడా సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో ఉన్నాయి. వారు కొత్త బండి ఎక్కించి, ఒకవేళ ఈ బండి నేరుగా ఇశ్రాయేలు దేశం వెళ్ళిపోతే ఆ దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉందని, లేని ఎళ్ళ మన అదృష్టవశమని అక్కడ కొన్ని చేసి కొత్త బండి కట్టించి ఫిలిస్తీయులు మందసం పెట్టి పంపించేస్తారు. అది నేరుగా వచ్చేస్తుంది. కనుక అక్కడ అబీనాదాబు ఇంటిలో వారు ఉంచారు. అయితే ఒకానొక దినమున సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం ఇక్కడ ఏమని చెప్తున్నాడు? దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని, కానీ దీనికి కారణము మనము చూసినప్పుడు ప్రభువునందు ప్రియులారా, దినవృత్తాంతములు 1వ గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులతోనూ ఆలోచన చేసి ఏమని చెప్తున్నాడు? మరి ఏ విధముగా సౌలు దేవుని మందసమును పట్టించుకోలేదు కనుక మనము దేవుని మందసమును మళ్ళా మన యొద్దకు తీసుకుని వచ్చేదము రండి అని చెప్పి, అక్కడ ఎప్పుడైతే ప్రజలందరికీ అనుకూలము అయ్యిందో ఈ యొక్క దావీదు చేస్తున్న కార్యము ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిని వెతికినప్పుడు, కానీ దావీదు తొందరపడి ఏం చేసినట్లు చూస్తున్నాము. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై. కాబట్టి ఎప్పుడైతే అబీనాదాబు ఇంటికి వెళ్ళాడో, కానీ దావీదు ఏమి చేశాడు? దేవుని నిబంధన మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులు ఉజ్జా, అహ్యో ఆ కొత్త బండిని తోలి. కానీ ఎప్పుడైతే మందసము గల ఆ బండి ఒక కళ్ళము దగ్గరికి వచ్చి, అంటే అక్కడ నాట్యం ఆడారు, అన్నీ చేశారు, కానీ నాకోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు కాలు జారినప్పుడు ఉజ్జా చేయి చాపి మందసమును పట్టుకున్న వెంటనే ఉజ్జా చనిపోయాడు. చాలాసార్లు నాకు ఈ అనుమానం ఉండేది, ఎందుకు దేవుడు చంపేశాడు? ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టి దావీదు అడలిపోయి ఇంకా ఎంత మాత్రము కూడా మందసమును అతను ముట్టుకోలేదు. కారణము, అప్పుడు మందసము 3 నెలలు ఓబెదెదోము ఇంటిలో ఉంది. అయితే ఇక్కడికి మళ్ళా వద్దాం. అయితే ఎందుకు ఇలా జరిగింది? సంఖ్యాకాండము 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చూస్తే, అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులు లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్ర వత్సల చర్మమయమైన కప్పును వేసి దాని మీద అంతయు నీలవర్ణము గల బట్టను పరిచి
దాని మోత కర్రలను దోచవలెను. సంఖ్యాకాండము 4:15 మనం చూసినప్పుడు, దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నింటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మోయరావాలి. కహాతీయులకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ బండ్లు ఇవ్వబడిని. అయితే దావీదు ఫిలిస్తీయులు చేసినట్లు ఆ కొత్త బండి ఎక్కించేశాడు, కానీ వారు చావకి ఉండినట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఈ యొక్క సేవ కహాతీయులకు ఇవ్వబడింది. ఈరోజు ఎంతో మంది సేవ చేస్తున్నారు, కానీ అది వారికి ఇవ్వబడిందా అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ సంఖ్యాకాండం 7:9 వారికి బండ్లు ఇవ్వబడలేదు అని చెబుతూ, పరిశుద్ధ స్థలపు సేవ వారిది, తమ భుజముల మీద మోయుటయే వారి పని కనుక వారికి వాహనము నియమింపబడలేదు. చూసారా? కనుక ఇన్ని పాయింట్స్ ఉన్నప్పుడు అయితే దావీదు వదిలిపెడతాడా దేవుని మందసము మళ్ళా తీసుకురావడానికి? దినవృత్తాంతములు 1 గ్రంథము 15:1. ఈసారి దావీదు సంపూర్ణముగా సిద్ధపడి జాగ్రత్త పడి అనడానికి, అంటే పరిశుద్ధతతోనూ భక్తితోనూ ఏ విధముగా భయము కలిగి జీవము గల దేవునితో నడుస్తున్నాము కనుక ఏ చిన్న తొందరపాటైనా మళ్ళా వెనక్కి దేవుడు తిప్పుతాడు. పరిశుద్ధుడు 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 కనుక దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించిన దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దానికి గుడారం ఒకటి వేయించి మందసమును ఎత్తుటకు నిత్యము తనకు సేవ చేయుటకు యెహోవా లేవీలను ఏర్పరచుకునని చెప్పి, వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. కనుక తిరిగి ఆ స్థలము సిద్ధపరిచిన తర్వాత ఎప్పుడైతే అక్కడ ఎంత మందిని, అహరోను సంతతి వారిని, కహాతు సంతతి వారిని, వీరినందరినీ, అంటే పాటలు పాడడానికి, నాట్యం ఆడడానికి, సేవ చేయడానికి అందరినీ కూడా అక్కడ దావీదు నియమించి, ఆ తర్వాత మనము దినవృత్తాంతములు 1 గ్రంథం 15:13 ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక యుండుట చేత, ఇక్కడ దావీదు చెప్తున్నాడు స్పష్టంగా, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేత ఆయన మనలో నాశనము కలుగ చేసెను. కావున ఇప్పుడు మీరు మీ వారు మిమ్మును ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాని తేవలెను. కనుక ప్రభువునందు ప్రియులరా, అప్పుడు యాజకులు, లేవీయులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. కాబట్టి వారు దాని దండెలతో తమ భుజముల మీద ఎత్తుకొనిరి. కనుక అప్పుడు సితారాలు, తాళములు, అంటే 6 అడుగులకు ఒకసారి ఎద్దును, పొట్టేళ్లను, గొర్రెలను మంచి నాట్యములాడుతూ దావీదు కోసం మనం చదివినప్పుడు ఈ యొక్క 15వ అధ్యాయం 25వ వచనం నుంచి దావీదును, ఇశ్రాయేలుల పెద్దలను, సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఓబెదెదోము ఇంటి నుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి. యెహోవా నిబంధన మందసము మోయు లేవీలకు దేవుడు సహాయం చేయగలిగారు. ఈసారి దేవుడు సహాయం చే దైవిక అనుగ్రహము, డివైన్ ఫేవర్, కృప. వారు 7 కోడెలను 7 గొర్రె పుట్టేళ్లను బదులుగా అర్పించు దావీదు మందసమును మోయు లేవీయులు, పాటకుల పనికి విచారణకర్త, వీరు అందరూ ఏఫోదును ధరించి ఆర్భాటము చేచు, కొమ్ము బోరలు ఊదుచు, తాళములు కొట్టుచు యెహోవా నిబంధన మందసమును దావీదు నాట్యమాడి తీసుకొచ్చాడండి. ఈసారి చూసారా, మన జీవితంలో ఎన్నో పొరపాట్లు చేస్తాం, తప్పు కాదు. ఎన్నో పరిస్థితుల్లో కుప్పకూలిపోతాం, తప్పు కాదు.
పక్కోడి తప్పులు తెలుసుకోవడం మొదలు పెడితే జీవితం బాగుపడదు. ఎప్పుడైతే మనము చేసిన తప్పు మనం గ్రహించగలుగుతామో, దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తామో, ఖచ్చితంగా దేవుడు దానినే పశ్చాత్తాపంగా చూస్తాడు. రిపెంట్ అండ్ కమ్ బ్యాక్ టు మీ, ఐ విల్ బ్లెస్ యూ మోర్ దాన్ ద ఫస్ట్. కాబట్టి నూతన ఆకాశము, నూతన భూమి, అప్పటి వరకు నీకు ఇత్తడి అంటే ఆకాశము, ఇనుము వంటి భూమిని దేవుడు తిరిగి ఫలభరితముగా, తిరిగి నిన్ను సంతోషగానములతో, తిరిగి నాట్యగానములతో దేవుడు నిన్ను గొప్పగా ఉన్నతమైన స్థితిలో పెట్టుటకు సామర్థ్యం కలిగిన దేవుడు. ఈ రోజే బహుశా నీకు రెండవ అవకాశమేమో, ఈ రోజే బహుశా పశ్చాత్తాపమేమో, ఈ రోజే దేవుని యొక్క దినమేమో, ద డే ఆఫ్ ద లార్డ్. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ద డే ఆఫ్ ద లార్డ్ లో జడ్జ్మెంట్ ఉంటుంది. ఎవరైతే దీనుడై విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిని వెతుకుతాడో, నా జీవితంలో ఎన్నో సాక్ష్యములు కలవు కనుక నేను అనుభవంతో మీకు చెబుతున్న వాక్యము, ఖచ్చితంగా నీ దేవుడు దయగలవాడు. ఖచ్చితంగా ఆయన చేస్తానన్న కీడు చేయక నీకు మేలు చేసే దేవుడు రెండంతల మేలుతో నిన్ను నింపుతాడు. కనుక జాగ్రత్త కలిగి, మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ అటు ఇటు అవ్వచ్చు, కానీ నువ్వు దేవుని యందు లక్ష్యం ఉంచి నిరీక్షణ కలిగి ఎటువంటి సమయంలో కూడా దేవుని నుండి, ఆయన కృప నుండి దూరము కాకుండా, కృపను నిరర్ధకము చేసుకోకుండా జాగ్రత్త కలిగి ఉండవలనని, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము కనుక ఈ చెప్పబడిన వాక్యం ద్వారా మన జీవితంలో కట్టబడును గాక అని ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును దీవించిన వారే అనేక మందికి ఆశీర్వాదముగా చేయమని, ఇదిగో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆరాధనల కోసం మేము ఎదురు చూస్తుండగా కార్యము చేయమని యేసు పరిశుద్ధ నామమును దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.